శ్రీ వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను. చాలా వరకు మా గురువు గారు నాకు చెట్టుమూలికలతోనే వైద్యం చేయమని చెప్పి, దాని జతకి సిద్ధ వైద్యం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఎక్కువగా రిజల్ట్ వస్తుంది అని చెప్పి ఆ ఒక్క విద్యను నాకు నేర్పించారు. ఇప్పుడు నాటు వైద్యము మరియు సిద్ధ వైద్యం, ఆయుర్వేదానికి సంబంధించిన ఒక సిద్ధ వైద్యం, ఇవి రెండు చేసుకుంటూ ఈరోజు నేను చాలా వరకు చెట్టుమూలికల్ని మన జనాలు కాపాడుకుంటారనే ఒక మనసుతో అద్భుతమైన ఒక చెట్టుమూలికలు ఎందుకు చూపిస్తున్నానంటే, ప్రతి ఒక్క దాంట్లోనూ మనకు చెట్టుమూలికలలో చాలా గుణాలు ఉన్నాయి, మన రోగాలను నయం చేసే గుణాలు ఉన్నాయని చెప్పి ఒక అవగాహన రాని చెప్పి ప్రతి ఒక్క చెట్టును చూపించి, ఈ చెట్టులను మీరు కాపాడుకోండి, మీ పొలాల దగ్గర కావచ్చు, మీ ఇండ్ల దగ్గర కావచ్చు, ఈ చెట్లు ఉంటే మీరు కాపాడుకుంటూ వస్తే అవి రేపటినాడు మీకు ఆయుర్వేదంగా ఒక ఔషధంగా పనిచేస్తాయి. హాస్పిటల్కు వెళ్ళి లక్షల ఖర్చులు పెడుతుంటారు, కానీ ఇంటి పక్కలో ఉన్న ఒక చెట్టుమూలికని గుర్తించి లేకుండా హాస్పిటల్కి పరిగెత్తారు. పెద్దోళ్ళు అన్నారు, ఊరంతా తిరిగి లాస్ట్కి వచ్చి ఇంటి వెనక పెరట్లో పడి చచ్చాడంట. అలాగే చాలా ఒక నీతులు ఉన్నాయండి. పెరట్లో పడి చచ్చాడంటే పెరట్లో ఉన్న ఒక చెట్టుమూలికని వదిలేసి మనం ఊరంతా తిరుగుతున్నాం అనేది ఒక లెక్క అనమాట. దాని నుంచి ఈరోజు నేను చూపించబోయేది ఒక చెట్టుమూలిక ఏది అంటే జిల్లేడు చెట్టు. చాలా వరకు మన ప్రతి ఒక్క పల్లెటూరులో కావచ్చు, రోడ్లలో కావచ్చు, సిటీలో కావచ్చు, ఎక్కడ తిరిగినా ఈ ఒక తెల్ల జిల్లేడు దొరుకుతుందన్నమాట. ఈ జిల్లేడు చెట్టును మనం ఎందుకు ఉపయోగించుకోవాలా, ఏ ఒక్క సమస్యకు మనం ఉపయోగించుకోవాలా అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఆల్మోస్ట్ మన సమస్యలు ఏమిటంటే, చాలా వరకు చాలామందికి తాగుడు నుంచి కావచ్చు, లేదా గుటకాలు ఇవన్నీ వేసి ఫస్ట్ జాండీస్ అనేది స్టార్ట్ అవుతుంది. జాండీస్ ఎందుకంటే విపరీతమైన నియమాలు లేకుండా తాగుడు వచ్చేది కావచ్చు, అలాగే విపరీతమైన పిత్త పదార్థాలు తినడం కావచ్చు. ఇలాంటి సమస్యలు ఎక్కువగా రొటీన్ ఏమంటే, ఇప్పుడు మీరు నిలకడ లేకుండా ఏదంటే అది తింటూ ఉంటారు. దాని జతకి ఈ ఒక్క విపరీతమైన తాగుడు, ఈ తాగుడు నుంచి ఏమవుతుందంటే విపరీతమైన హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి ఆ ఒక సమస్య జలోదరం అని చెప్పేసి ఒకటి స్టార్ట్ అవుతుంది. జలోదరం అంటే ఎందుకు స్టార్ట్ అవుతుందంటే, మనం ఊపిరితిత్తులు ఉంటాయి, శ్వాస నిశ్వాసాల ఊపిరితిత్తులు అవి పనిచేస్తూ ఉంటాయి. ఆ ఊపిరితిత్తుల్లో మనకి జలం అనేది అంటే నీరు, మనం తాగే నీరు కావచ్చు, ఒంట్లో పుట్టుకునే నీరు కావచ్చు, అవన్నీ స్టాక్ అవుతా వస్తుంటాయి. వస్తా ఏమవుతుందంటే కడుపు ఉబ్బిపోతుంది. కడుపు ఉబ్బిపోయి జాండీస్, అతనికి జతలో జాండీస్ కూడా స్టార్ట్ అయి ఉంటుందండి. ఈ జలోదరం అనేది చాలా మృత్యుకూపం అని కూడా చెప్పచ్చు. కడుపు చాలా ఉబ్బరించుకునింది అనుకోండి, తినడానికి కాదు, తాగడానికి కాదు, నడవడానికి కాదు, ఏ పనులు కూడా చేసేదానికి కాదు. కడుపు ఉబ్బరించుకొని ఆ నీరు మొత్తం స్టాక్ అవుతూ ఉంటుంది. మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, వారానికో 10 రోజులకో నెలకో 2 నెలలకో ఒకసారి వాటర్ తీయాలండి అంటుంటే, వాటర్ తీశారంటే అప్పుడు కాస్త సమాధానం అవుతుంది. లేదనుకోండి, ఒకసారి పోతేనే 2 లీటర్లు 3 లీటర్లు నీళ్ళు తీసేస్తుంటారు. తీస్తే అప్పుడు కాస్త సమాధానం అవుతుంది. మళ్ళీ మీరు ఏదో ఆహార పదార్థాలు తినవచ్చు, నడవచ్చు, ఇవన్నీ ఉంటాయి. దీని జతకి వాళ్ళు ఇచ్చే మాత్రలు కూడా తింటూ ఉంటారు. ఇలా చాలా వరకు సమస్యల్లో బాధపడుతూ ఉంటారు. అలాంటి జలోదరం అనేది ఒక మృత్యుకూపం లాంటి ఒక రోగానికి ఈరోజు నేను చెట్టుమూలిక ఒకటి చూపిస్తాను. దాన్ని మీరు తీసుకొని వాడుకోవచ్చు. ఇదే దానికి ఎందుకంటే ఈ ఒక చెట్టుమూలిక అనేది తెల్ల జిల్లేడు అనేది చాలా అద్భుతమైన చెట్టుమూలిక అనమాట. దీన్ని మనం ఎలా వాడుకోవాలనేది నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, దీన్ని తుంచామనుకోండి పాలు వస్తాయి. పాలు వచ్చినప్పుడు మొత్తం పాలు తీసేయాలి. తీసేసి కాసేపు వదిలేస్తే అది పాలు మొత్తం పోతుంది. అప్పుడు కడిగేయాలి. ఈ ఆకులంతా మొత్తం కడిగేస్తే వెనకాల నూగులాగా తెల్లగా పొరబడి దీనిపైన ఉంటుంది, బూడిదిలాగా. మొత్తం దాన్ని వేసి కడిగేయాలి. కడిగేసి బాగా పిండకూడదు, మొత్తం నీళ్ళు వేసి కడగండి చాలు. కడిగి అయిన తర్వాత దాన్ని ఒక కాటన్ బట్ట తీసుకొని మొత్తం తుడిచేయండి. తుడిచేసి 200 గ్రాములు ఈ ఒక్క తెల్ల జిల్లేడు. కొంతమంది అనుకుంటారు, ఏమంటే ఈ జిల్లేడు వాడచ్చునా అండి, వాడితే సమస్యలు ఏమన్నా వస్తుందేమో, సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయేమో అని. కాదండి, ఏదే ఒక విష పదార్థం, ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ విషం కూడా ఒక సూజి మనంతా తీసుకుంటే మంచిది అని చెప్పేసి ఇంగ్లీష్ మెడిసిన్సే చెప్తున్నారు, ఈ పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా చెప్తున్నారండి. కారణం ఏమిటంటే, విషమైనా కూడా సరే దానికి ఒక పర్సెంటేజ్ అని ఉంటుంది. ఎక్కువగా తీసుకుంటే విషము మనకు మృత్యుకూపం అవుతుంది, దాన్ని తక్కువగా తీసుకుంటే అమృతంలాగా పనిచేస్తుంది అనేది ఒక పద్ధతి ఉంది. అలాగా దీన్ని
దీని నుంచి ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు, కానీ వాడి చూడండి కావాలండి. ఇలాంటిది 200 గ్రాములు ఆకు తీసుకోండి. మన ఇంటిలో పసుపు కొమ్ములు బాగా నలగొట్టి పౌడర్ చేసుకోవాలి, అది ఒక 15 గ్రాములు తీసుకోండి. 200 గ్రాములు జిల్లేడాకులు, 15 గ్రాములు మనం దంచి జల్లిడి పట్టిన పసుపు కొమ్ముల పసుపు అన్నమాట. ఆ పసుపు ఒక 15 గ్రాములు వేసి బాగా నూరాలి, నలగొట్టండి. నలగొట్టి బాగా నూరాలి, నైస్గా నూరి దీంట్లో దారాలాగా ఇది వస్తుంటుంది, ఇది నార. ఆ నారని వచ్చిండే దాన్ని తీసేసి మొత్తం వేసి నూరారనుకోండి, పేస్ట్ లాగా రెడీ అవుతుంది. ఆ పేస్టుని తీసుకొని చిన్న చిన్న గోళీలాగా, అంటే ఒక మిరియాల గింజ ఎంత ఉంటుందో, మనం నల్ల మిరియాలు వాడతాం కదండి కూరలకి, ఆ మిరియాల గింజ ఎంత ప్రమాణం ఉంటుందో అంత ప్రమాణం గుళికల్లాగా చేసుకోండి. చేసి నీడలో కావచ్చు, ఎండలోనే ఆరబెట్టండి. ఎండితే దానికన్నా చిన్నది అవుతుంది అనమాట. అప్పుడు ప్రమాణం తగ్గుతుంది. అప్పుడు ఎక్కువ కాదు ప్రమాణం అది. అప్పుడు చిన్న ప్రమాణం అయినప్పుడు మిరియాల గింజ అంత వంట చేసుకున్నప్పుడు అది తగ్గేది మ్యాక్సిమం జొన్న గింజ అంత ప్రమాణమే తగ్గుతుంది, అంతలో మాత్రమే ఉంటుంది. దాన్ని మనం ఎండబెట్టి తీసుకొని ఒక బాటిల్లో పెట్టుకోండి. అలాంటి జలోదరం ఉన్న వ్యక్తులు కావచ్చు, జాండీస్ ఉన్న వాళ్ళు కావచ్చు, ಯಾವುದೇ కారణానికి తాగుడు ఉండకూడదు. వీళ్ళు తాగేది వదలరండి. తాగేది వదలకుండా మందులు వాడితే సమస్య వస్తుంది. తాగేది వదిలేసిన తర్వాత ఈ మందులు వాడితే ఎలాంటి సమస్య ఉండదు. ప్రతిరోజు ఒక్కటి, అంటే ఫస్ట్ దినం ఏం చేయాలంటే ఒక్క మాత్ర ఎత్తి నీటిలోకి వేసుకొని ఉడుకు నీళ్ళు తాగాలి. కొద్దిగా, అంటే ఎక్కువ కాకుండా కొద్దిగా తాగాలి. అలాగే రెండో రోజు 2 మాత్రలు, మూడో రోజు 3 మాత్రలు, నాలుగో రోజు 4 మాత్రలు, ఇలా మ్యాక్సిమం 11 నుంచి 21 దినం వాడుకోవచ్చు. అంటే 21 రోజులకి 21 కాదండి, 11 రోజుల వరకు 11 వాడి మళ్ళీ తగ్గించుకుంటూ వచ్చేది. మళ్ళీ 21వ రోజుకి 1కి రావాలి. ఇలా చేశారనుకోండి, ఆ ఒక జలోదరం అనే ఒక రోగం చాలా అద్భుతంగా క్లియర్ అయిపోతుంది. అలాగా ప్రతినిత్యము మీరు పథ్యం అనేది ఈ చికెను, పచ్చిమిర్చి, వంకాయ, గోంగూర, ఈ చింతకాయలు, పచ్చళ్ళు, మీ చేపలు, అలాగే అవుట్ సైడ్ తినే ఆహార పదార్థాలు చాలా వరకు ఉన్నాయి. నంజు పదార్థాలు అంటాం, పనసపండు కావచ్చు, జున్ను కావచ్చు, పుట్టగొడుగులు కావచ్చు, ఇవన్నీ విషకారం ఇలాంటి వ్యక్తులకి. దాని నుంచి పథ్యం కరెక్ట్గా ఉండే మందులు వాడితే 100కి 100% ఆ సమస్య పరిష్కారం అవుతుంది. లక్షలు ఖర్చు పెట్టే ఒక రోగానికి సింపుల్ అయిన మెడిసిన్, చాలా అద్భుతమైన మెడిసిన్, మీ ఇంటి పక్కల్లోనే చేసుకునే మీ ఇంటిలో చేసుకునే ఒక రెమెడీ కాబట్టి మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేశారనుకోండి, మా దగ్గర ఇది కాకుండా వేరే మందులు ఉంటాయి. ఆ జలోదారానికి సంబంధించిన మందులే సపరేట్గా ఉంటాయి. దాన్ని వాడుకుంటూ వచ్చారనుకోండి, కంపల్సరీ మీకున్న ఆ సమస్య పరిష్కారం అవుతుంది. వాడండి. ఒక ఆరోగ్యాన్ని మీకు మీరుగా మిగలబెట్టుకోవాలని తెలియజేస్తూ ఈ ఒక వీడియోని ముగిస్తున్నాను. నమస్కారం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.